హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ స్నాక్ ఐటమ్ అండి. మామూలుగా పిల్లలకి క్యాబేజీతో కర్రీ ఉండి పెడితే తినరు కదండి. అలా కాకుండా ఇలా స్నాక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలానే మనం దీన్ని చేసుకోవటం కూడా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి దీన్ని చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు దీనికోసం నేను ఒక చిన్నది క్యాబేజీని తీసుకొని ఈ విధంగా తురుముకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజ్ది ఉల్లిపాయ, అలానే కొంచెం కొత్తిమీర, అలానే 2 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు, మీరు తినే స్పైస్ని బట్టి కారము, కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలాది స్కిప్ అయిపోయింది. అలానే ఒక బౌల్ నిండా శనగపిండిని తీసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండిని తీసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మనం దీనిలో వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదండి, ఎందుకంటే మనకి క్యాబేజ్ నుంచి వచ్చే వాటర్తోనే మనకి పిండి అనేది కలిసిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా పిండి కలుపుకున్నాక కొంచెం పిండిని తీసుకొని ఇది మనకి వడ షేప్ లాగా అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, నాకు అవుతుంది అంటే కన్సిస్టెన్సీ సరిపోయింది. ఒకవేళ మీకు ఇలా అవ్వకపోతే కనుక 1-2 టేబుల్ స్పూన్స్ నీళ్ళు యాడ్ చేసుకోండి, అప్పుడు మనకి వడలాగా అవుతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలోంచి కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పిండి మొత్తంతో రౌండ్గా వడల షేప్లో చేసుకొని పెట్టుకోవాలి. ఇది మనం చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆయిల్ బాగా హీట్ అయినాక ఈ వడల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అప్పుడు మనకి ఇవి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి, చక్కగా కరకరలాడుతూ కూడా వస్తాయండి. ఇంతే అండి. ఇదే విధంగా మన దగ్గరున్న పిండి మొత్తంని ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై అయినాక తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న పిండి మొత్తంని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, మనకి క్యాబేజీతో స్నాక్ ఐటెం ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.